నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 5వ వార్డు పరిధిలో గల నాగనూలు కేజీబీవీ పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యా వైద్యంతో పాటు బడుగు బలహీన వర్గాల ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే నాగర్ కర్నూలు మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలో గల కేజీబీవీ పాఠశాల మొదటి అంతస్తుపై 4వ అదనపు గదుల నిర్మాణం కోసం 65 లక్షల రూపాయల నిధులతో విద్యార్థులకు అన్ని సౌకర్యాల సౌలభ్యంతో నాణ్యమైన విద్యను అందించడం కోసం నిర్మిస్తున్న పాఠశాల గదులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కృషికి అనుగుణంగా విద్యార్థులు అన్ని తరగతుల వారు కూడా విద్యపై శ్రద్ధ వహించి మంచి ఫలితాలను సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లుగా తెలిపారు. కొంచెం ఒక నిమిషం ఒక 10 నిమిషాలు దగ్గర పుంకొని ఏం తిని ద్వారా ఇంకా లక్కరా కొద్దిగా జరగండి కొద్దిగా జరగండి కొద్దిగా చిన్న ఎట్లయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా అతి ముఖ్యంగా విద్యకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ ప్రాధాన్యత మేరకే ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో కేజీబీవీ కానీ జెడ్టీహెచ్ఎస్ కానీ అన్ని విధాలుగా డ్రెస్సుల ప్రకారం కానీ అదేవిధంగా ఫుడ్ ప్రకారం కానీ మెస్ ఛార్జ్ల ప్రకారం కానీ అన్నీ కూడా మెరుగైన స్థానంలో ఉండాలి. మన రాష్ట్రము అతిపేద ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ మంచి ఎడ్యుకేషన్ రావాలని విధంగా ఈరోజు ప్రయత్నిస్తూ ఈరోజు కేజీబీవీలో 65 లక్షలతో అదనపు 4 గదులు కట్టడానికి శాంక్షన్ అయి దానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన యాజమాన్యం కానీ కేజీబీవీ సిబ్బంది కానీ టీచర్లు కానీ అధికారులు కానీ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన నాగర్ కర్నూల్ పట్టణంలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అదేవిధంగా అదనపు గదులు ప్రతి ఒక్క ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో అక్కడక్కడ ఒక్కొక్కటి అనుకుంటూ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా నాగర్ కర్నూల్ నియోజకవర్గ పిల్లలందరూ కూడా మంచి స్థానంలో ఉండాలి. రాబోయే కాలంలో ఎడ్యుకేషన్లో మంచి మార్కులు తెచ్చుకొని అందరూ కూడా హైయెస్ట్ గ్రేడ్ సంబంధించిన ఎడ్యుకేషన్ తీసుకొని ఆ ఒక స్థానంలో ఉండాలి. ఒక లాయర్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక పోలీస్ ఆఫీసర్ గానో, ఒక కలెక్టర్ గానో
వాళ్ళ ఆశయాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ విధంగా మా టీచర్లు కూడా వాళ్ళను ప్రిపేర్ చేయాలి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి చెడ్డ అలవాట్లకు పాల్పడకుండా వాళ్ళని గైడెన్స్ ఇస్తూ వారిని ఒక అకాడమిక్ ఓరియంటెడ్ విధంగా మార్చాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు చదువుకోదు ఆడుకోలే కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు నాగనూల్ కేజీబీవి నూతన అదనపు గదుల శంకుస్థాపనకు విచ్చేసిన డిఓ గారు, ఏఈ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు, ఇక్కడ విచ్చేసిన టీచర్లకు, అదేవిధంగా అతి ముఖ్యంగా స్కూల్లో అతి ఉత్సాహంగా ఇక్కడ విచ్చేసిన చిన్నారులు స్టూడెంట్స్కు, పెద్దలకు, ప్రతి ఒక్క గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ